దేవుని ప్రజలారా, రెండవ విషయం మనం గమనించినట్లయితే పౌలు గారు ఇంకొక మాట ప్రతిమాలు కొంటున్నాడు. దేని కొరకంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మవలని ప్రేమను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దైవజనునికి సంఘముల మీద భారము కలిగిన వాడై మరి ఒకసారి బ్రతిమాలుకుంటున్నాడు. ఏమని బ్రతిమాలుకుంటున్నాడంటే, ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెను. ప్రార్థనలో ఎలాగ పోరాడాలయ్యా? ప్రార్థనలో పోరాటం చేస్తే ఏమొస్తుంది? ఎందుకు పోరాడవలసిన అవసరం ఉన్నది? ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, రక్త మాంసములతో కాదు, అంధకార శక్తులతోనూ ప్రధానులతోనూ అంధకార శక్తుల సమూహాలతో మనము పోరాడుతున్నాము. కాబట్టి ఈ పోరాటంలో మనకు కావలసినది ఒక ఆయుధం ఏమిటంటే ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఈ దురాత్మ సమూహాలతో పోరాడే సమయంలో పెద్ద కత్తి తీసుకొని లేదంటే గుడ్లు తీసుకొని ఎంపలాడితే దొరకవై, కనబడవు. కనబడితే ఒకవేళ అలాగ చేస్తారేమో, కానీ మనకివ్వబడినది ఏమిటి? ఆ శక్తుల మీద పోరాటం చేయడానికి ప్రార్థన. ఈ ప్రార్థన ఎలాగ చేయాలి? ఉదయంలో లేచిన తర్వాత బెడ్ మీదనే కూర్చొని 2 మాటలు చిలక ప్రార్థన చేసుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. పడుకునే ముందు 2 నిమిషాలు ప్రార్థన చేస్తే బెడ్ ప్రేయర్ ద్వారా ప్రయోజనం ఉండదు. కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి, మంచిదే. సంఘ ప్రార్థనలు జరుగుతున్నాయి, మంచిదే. ఆయా ప్రదేశములలో దైవజనులు ఉపవాస ప్రార్థనలు జరిపిస్తున్నారు, మంచిదే. పరిశుద్ధులతో కూర్చి సహవాసంలో ఉన్న ప్రార్థనలు మంచిదే, కాదనడం లేదు. నీకంటూ ఒక పర్సనల్ ప్రేయర్ ఉంటుంది కదా, వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉంటుంది కదా. ఈ వ్యక్తిగత ప్రార్థన జీవితంలో గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఒక యుద్ధం ఆడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పోరాటము చేయాలి. ఒంటరిగా దేవునితో పెనుగులాడిన వాడు యాకోబు. యాకోబు దేవునితో ఒక రాత్రంతా పెనుగులాడాడంట. పోరాటం, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడు యాకోబు. యాకోబు యొక్క ఆశీర్వాదం నేటికి మన కనుల ఎదుట కనబడుతున్నదంటే ప్రార్థనలో పోరాటం. నేటి దినాలలో సాతాను ఎలాగా మనుషులను మోసపరుస్తున్నాడంటే ప్రార్థనకు సమయం ఇవ్వడం లేదు. ఎప్పుడైతే ప్రార్థన ఉందో అదే సమయంలోనే ప్రజలను బిజీ చేస్తాడు. ప్రార్థన ఉన్నప్పుడే ఏదో ఒక పని పెడతాడు. ప్రార్థన ఉన్నప్పుడే అనారోగ్యం పెడతాడు. కనీసం మోకరించలేని పరిస్థితి అంతా నీరస స్థితిలోకి తీసుకొని పోతాడు సాతాను. ఇలాంటి సమయంలో మనం పోరాడలేము. యాకోబు పోరాడాడు, ఒక్కడు మిగిలిపోయాడు, పోరాడి గెలుచుకున్నాడు, ఆశీర్వాదానికి వారసుడైపోయాడంట. ఆమేన్. నా దేవుని ప్రజలారా, అంచె దినములలో, అపాయకరమైన కాలములలో మనము ఎక్కువగా చేయవలసినది ఏమిటంటే ప్రార్థన. ఏ సమస్య అయినా కానీ, ఏ యుద్ధమైనా కానీ, ఎలాంటి గందరగోళ పరిస్థితి అయినా కానీ, వ్యాధి అయినా కానీ మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి క్షణములో అద్భుతమైన విజయము మన దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. ఇది అందరికీ అర్థము కాని అనుభవము. మోకరించి ప్రార్థనలో పెనుగులాడి పోరాడి గెలిచిన వానికే ఆ ప్రార్థనలో ఉన్న రుచి అర్థమవుతుంది. బయటికి వెళ్తున్నానని గబ్బగబ్బో చెప్పులు 2 నిమిషాలు ప్రార్థన చేసుకునే వారికి ఇది అర్థము కాదు. క్యాలెండర్లో వాక్యాలు చదువుకొని ప్రార్థన చేసుకునే వారికి ఇది అర్థము కాదు. 2 సెకండ్లు ప్రార్థన చేసుకునే వారికి ఇది అర్థము కాదు. ఒక వారం ప్రార్థనలో కూర్చొని ఇంకొక వారం లోకంలో గడిపేవానికి ఇది అర్థము కాదు. ఈ ప్రార్థనలో అయ్యా నా జీవితంలో ఇంకా శ్రమలు ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇంకా శ్రమలు ఎందుకున్నాయి? చేయవలసిన పోరాటము చేయడం లేదు కాబట్టి శ్రమలు అధికమయ్యాయి. నా దేవుని ప్రజలారా, దావీదు గొప్ప భక్తుడు. ఎలాంటి భక్తుడు అంటే, దావీదు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఒక రాజు. మనోనికి చిన్న గవర్నమెంట్ జాబ్ వచ్చినా కానీ, ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా కానీ, ఒక చిన్న అటెండర్ జాబ్ వచ్చినా కానీ మోకాళ్ళు వంగవు, నిలుక్కుంటాయి. కానీ దావీదు మహారాజు సింహాసనాన్ని విడిచి రాజవస్త్రములు తీసివేసి ఒక రాజ్యాన్ని పరిపాలించే అంత బిజీగా ఉన్న వ్యక్తి కూడా ప్రతి దినము 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఉదయమనే నా కంఠస్వరము నీకు సిద్ధము చేసి ప్రార్థన చేస్తానంటాడు. వేకువ జామున
ప్రతి ఉదయమున ప్రార్థనను నేను నీ సన్నిధిలో సిద్ధపరుస్తానంటాడు. ప్రతి మధ్యాహ్నమున నేను ప్రార్థన చేస్తాను, ప్రతి సాయంకాలం నేను ప్రార్థన చేస్తాడు. ప్రతి రాత్రి నా కన్నీళ్ళ చేత నా పరుపు తేలయాడిపోతుంది, కొట్టుకొని పోతుంది అన్నాడు. ఎందుకు? రాజుకి ఎలాంటి సమస్యలు ఉండవు, రాజు కడుపు నిండా భోజనము, రాజుకు కావలసిన సమస్తము ఉంటాయి. అయినప్పటికీ ఎందుకు దావీదు గారు అంతగా ప్రార్థన చేసేవారు? దావీదుకు దేవుడు అంటే పిచ్చి ప్రేమ. ఎందుకంటే ఆ చిన్న గొర్రెల దొడ్డిలో నుండి గొప్ప రాజుగా మార్చి అంతఃపురంలో తీసుకొని వచ్చినది దేవుని కృపయే కదా. అయ్యా, ఇంతగా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించడం నేను ఏ పార్టీ వాడిని, నా కుటుంబం ఏ పార్టీదని కృతజ్ఞత భావము కలిగిన వాడు దావీదు. దావీదు దేవునికి ప్రార్థన చేయకపోతే ఉండలేడు. ఈ దినాన ఒక పాట రాయాలంటే 10 చరణాలు రాస్తే ఆ 10 చరణాలు రాసి పాడితే మన ప్రాణం పోతుంది. అలాంటిది ఎంత గొప్ప భక్తుడంటే 119వ కీర్తన దాదాపు 176 వచనాలు రాశాడు ఈ దావీదు గారు. అంత ప్రార్థన పరుడు. దేవుని మహిమను వివరిస్తుంటే తన పెన్ను ఆగలేదు. 176 చరణాలు రాసేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ భూలోకంలో? అంత ప్రేమించేవాడు, ప్రార్థించేవాడు, దేవుని మహిమపరిచేవాడు, దినమునకు 7 మార్లు చేసేవాడు అని 119వ కీర్తన 167వ వచనములు అంటాడు. ఈ ప్రార్థననే దావీదుని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో శ్రమలు ఇంకా ఉన్నాయంటే నువ్వు ప్రార్థన చేయడం లేదు. చాలా మందికి మోకాళ్ళ అనుభవం లేదు. పదే 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 మేము ఎంతగానో బాధపడుతున్నాం. సంఘములో మోకాళ్ళ అనుభవం లేదు కాబట్టి ఉద్యోగం రగులుకోలేకపోతుంది. కనీసము వృద్ధులు, ఏదో అనారోగ్య సమస్యలు ఉన్న వారంటే వదిలేయండి. మోకరించగలిగి కూడా దేవుని సన్నిధిలో మోకరించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో భయము భక్తి లేని వారు ఎంతమందో ఉన్నారు. అందుకని నీ జీవితంలో ఇంకా శాపం అనుభవిస్తున్నావు, అందుకని నీ జీవితంలో ఇంకా రోగం అనుభవిస్తున్నావు, అందుకని నీ జీవితంలో ఇంకా శత్రు పోరాటం అనుభవిస్తున్నావు, అందుకని నీ భవిష్యత్తులో ఏమి కూడా నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు. నా దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో వచ్చిన నీవు ఎలాగో ఆయనను ప్రార్థన చేయాలంటే మోకరించి వినయముతో ప్రార్థన చేయాలి. భక్తులందరూ ఎలాగ ప్రార్థన చేశారు? బైబిల్ గ్రంథములో మనకు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేశారంట. నేటి దినములో మోకాల ప్రార్థన అనుభవం లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నా నామములో, యేసు నామములో ప్రతి మోకాలు వంగాలి అని చెప్తే మనోళ్ళ మోకాలు వంగావు. 5 నిమిషాలు ప్రార్థన ఉండలేని దౌర్భాగ్యమైన పరిస్థితి. చెప్తే నాకు చెప్పినారంటారు, చెప్పకూడదు అంటారు, అలుగుతారు, ప్రార్థన మానుకుంటామంటారు, ఇంకొక చర్చ చూసుకుంటామంటారు. నీ జీవితము మారడానికి, నీ ప్రార్థన అనుభవం ఒక దైవజనుడు చూస్తున్నాడనో, లేదంటే ఎవరో గమనిస్తున్నారనో, నేను మోకరించకపోతే మరల నా గురించి చెప్తారనే కాదు. నీకు ఒక భయము భక్తి కావాలి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆయన ఆకాశమందున్నాడు, నేను భూమి మీద ఉన్నాను. ఆ దేవుణ్ణి సర్వశక్తిమంతుడు సృష్టికర్తను నేను ప్రార్థించే విన్నపించే సమయంలో మోకరించాలని ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది. అందుకే నేను ఈ జీవితంలో శాపం అనుభవిస్తున్నావు. ఏంటయ్యా మా జీవితంలో ఇంకా శ్రమలు అంటే మోకరించు యేసునామములో, మోకరించు యేసునామములో. నీ పోరాటాలన్నీ కూడా మోకాల మీద నువ్వు పోరాడితే అద్భుతమైన విజయం నీకు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప గొప్ప దైవ సేవకులు చేసిన ప్రార్థన ఎలాంటిదంటే కుర్చీలలో కూర్చొని ప్రార్థన చేయలేదు, కాళ్ళు ఊపుకుంటా ప్రార్థన చేయలేదు, నిలబడుకొని ప్రార్థన చేయలేదు. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ, అవును సమయము కానీ, లేదంటే ఆ యొక్క ప్రదేశం అనుకూలించకపోయినా ఉన్న పాటున మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసి అనుభవము కాబట్టి ఈ దినాన దేశములో ఉన్నత స్థానంలో ఉండగలిగారు. ఆ దేవుని ప్రజలారా, ఒక గొప్ప దైవజనుడు భక్త సింగ్ గారు, ఆయన తన గదిలో ప్రతి దినము ప్రార్థన చేసే గదిలో ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది వెళ్ళి గమనించినది ఏమిటంటే ఆయన మంచము దగ్గర మోకరించేవాడంట. మంచము దగ్గర మోకరించే దగ్గర ఒక రాయి, అంతే అప్పుడు రాళ్ళ సపటనే. ఆ రాళ్ళు ఏమైపోయాయంటే ఆ మోకాలు ఉన్న చోట 2 చోట్ల గుంతలు పడ్డాయంట. ఒకసారి ఆలోచన చేయండి, ప్రశ్నించుకోండి, హృదయ పరిశీలన చేసుకోండి. ఒక రాయి అరిగింది అంటే ఎంత ప్రార్థనలో పోరాటం జరిగి ఉండాలి, ఎంత ప్రార్థనలో పెనుగులాడి ఉండాలి. ఫ్రిక్షన్ లేకపోతే ఏది కూడా అరగదు. అంటే ఆ దైవజనుడు ప్రార్థనలో కదిలించబడుతున్నాడు. గంటలు గంటలు ప్రార్థన చేసేవాడు. రాత్రి ప్రార్థనలు కూర్చుంటే మరుసటి రోజు ఉదయమున ప్రార్థనలు లేచేవారు దైవజనులు. ఎంతమంది ఉన్నారు ఈ దినాన విశ్వాసులు కూడా ప్రార్థన అనుభవం కలిగిన వారు, మోకరించగలిగిన వారు.
ప్రార్థన చేసుకుందాం, మోకరించండి అని చెప్తే ఫస్ట్ ఏదో దైవజనుడు అరుస్తాడేమో అని ఒక రంచె పట్ల నిలబడుకుంటాడు, టపాని పడిపోతారు. లాస్ట్కు ఈ పక్కనొకరు మాత్రమే మిగులుతున్నారు. చూడండి, మనుషులు చూస్తున్నారని కాదు, నీ శరీరం సహకరించినప్పుడు కూడా ప్రార్థన చేసే పద్ధతి, క్రమం ఏంటంటే మోకరించాలి. దినాలలో ఒక దైవజనుడు యుద్ధము జరుగుతున్న సమయంలో ఆయన మోకరించి 2 చేతులు పైకెత్తినప్పుడు గొప్ప విజయం జరుగుతుంది. ఆ చేతులు కిందికి వస్తున్నప్పుడు అల్లా వారికి అపజయం కలుగుతున్నది. చూడండి, కొన్ని చిన్న విషయాల్లో తప్పిపోతూ ఆశీర్వాదాలను కోల్పోతున్నాం. మాకు దేవుడు ఏమి చేయలేదని సనుగుతున్నాం. క్రమము పాటించలేకపోతున్నారు, క్రమశిక్షణ లేదు. అందుకనే నేను అంటుంటాను, ఎప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ముసలోల్లో ఎవరో అనారోగ్యము ఉన్నవారు తప్ప మిగతా వారందరూ దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించే అనుభవంలోనికి సంఘాన్ని అంచె దినాల్లో తీసుకొని పోవాలని చెప్పినప్పుడు అలుగుతారేమో, కుర్చీలు లేకపోతే బాధపడతారేమో అనుకొని చైర్స్ వేయాల్సింది వస్తుంది. అయితే నీ పోరాటాలన్నీ కూడా, నీ యుద్ధాలన్నీ కూడా మోకాళ్ళ మీద జరగాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మోకరించి 2 చేతులు పైకెత్తుతావో సాతాను వెనుకకు తిరిగి పారిపోతాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు, దేవుని సన్నిధిలో ఏడ్చేవాడు లోకంలో ఎవరి దగ్గర ఏడ్చాల్సిన అవసరం ఉండదు. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట, ఏదన్నా నీ బాధలో, నీ శ్రమలో, నీ పోరాటం, నీ నొప్పి, నీ బాధ ఏదన్నా అంటే గదిలో వెళ్ళి ఆయన దగ్గర ఏడ్చు. నీ జీవితంలో వేరొక మనిషి దగ్గర ఏడ్చే పరిస్థితి రాదు. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా? నీ వ్యక్తిగత ప్రార్థన సమయం ఎంత ఉన్నది? అవసరమైతే ఒక రాత్రి అంతా కూడా నీ కుటుంబం కొరకు, సంఘం కొరకు, దేశం కొరకు మేలుకొని ప్రార్థన చేయి. నిద్రను, తిండిని కొంచెం తగ్గించుకుంటే శరీరం సహకరిస్తుంది. కడుపు నిండా తిండి, కడుపు నిండా నిద్ర కావాలంటే నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. దేవుని ప్రజలారా, ఎంతసేపు అయినా కానీ ప్రార్థించే అనుభవం మనకు కావాలి. ఆ దినాలలో ఎస్తేరు తన స్వజనుల రక్షణ నిమిత్తము ప్రార్థనలో పోరాడిందంట. నాతో కలిసి ప్రార్థనలో పోరాడండి. తన పిన తండ్రి అయిన మొర్దెకైకి చెప్తుంది, 3 దినములు ఉపవాస ప్రార్థనలు, వ్రత దినములు ఏర్పాటు చేయండి. నేను కూడా మోకరించి ప్రార్థన చేస్తాను, నాకు మీరు ప్రార్థన సహాయం అందించండి. మనమందరము కలిసి ప్రార్థన చేస్తాము. ఈ మనుషులకు, మనకు కలిగిన ఈ యొక్క గొప్ప శ్రమ నుండి మనం విడిపించబడదామని ఎప్పుడైతే ప్రకటించారో అందరూ కూడా లోబడి ఏక మనసుతో ప్రార్థన చేశాడు. దేవుడు పరిస్థితులను తారుమారు చేశాడు. శత్రువులను దేవుడు ఉరికంబాన్ని ఎక్కించాడు. అలాంటి గొప్ప కార్యాలు జరగాలంటే ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఈ వాక్యం చెప్తూ ఉండంగానే హృదయంలో పరిశీలన చేసుకోండి. ఎంత సమయము దినమునకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు వేచి చూస్తున్నాడు. ప్రతి దినము వేకువ జామున నా బిడ్డ నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడేమో, లేచి ప్రార్థన చేస్తుందేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక గొప్ప దైవజనుడు ప్రతి దినము ఉదయమున 3 గంటల పైన ప్రార్థన చేసుకునేవాడు. ఆ దినాన ఎంతో ముందు రోజు ఒక ప్రార్థనకి, ఒక కూటానికి వెళ్ళి వచ్చి అలసిపోయి రాత్రి చాలా అయిన వేళన ఆయన పడుకుని ఉదయమున శరీర బలహీనత చేత లేవలేకపోయాడు. ఖచ్చితంగా ఆ టయానికి దేవుడు వచ్చి ఆయన సన్నిధిలో ఆయన మాట్లాడుతూ ఉండాడు ప్రతి దినము. అయితే ఈ దినాన ఆయన లేటుగా వచ్చి లేటుగా కూర్చొని ఇక ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్వరము వినపడడం లేదు, దేవుడు మాట్లాడడంలో ఆయన ముఖ దర్శనం చూడలేకపోతున్నాడు. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడలేకపోతున్నాడు, స్వరము ద్వారా మాట్లాడడం లేదు. ఎందుకు, ఏమి జరిగింది నా జీవితంలో అని ఆయన అనుకుంటున్న సమయంలో ఆ దినమంతా నిరాశగా గడిపాడు. మరుసటి దినమున తన యథావిధి సమయమున ఆయన లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప ఆత్మ అభిషేకం చేత నింపబడినప్పుడు, అయ్యా ఎందుకు నిన్న నాతో మీరు మాట్లాడలేదంటే, సమయమున నేను వచ్చాను కానీ నీ శరీర బలహీనతను బట్టి నువ్వు రాలేకపోయావు కుమారుడు అన్నాడంట. చూడండి, నీకంటూ ఒక పర్సనల్ ప్రేయర్, ఒక టైమింగ్ కావాలి. ఎప్పుడు లేస్తే అప్పుడు ప్రార్థన చేసుకోవడం క్రమశిక్షణ కాదు క్రైస్తవుని జీవితంలో. జంతువులు కూడా ఎప్పుడంటే అప్పుడు లేచి తమ పనులు చేసుకుంటాయి. క్రైస్తవుడు క్రమశిక్షణ కలిగిన జీవితం ఉండాలి. 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తుంటే ప్రతి దినం 5 గంటలకు లేచి ప్రార్థన చేయాలి. ఆ సమయంలో దేవుడు నీ కొరకు వేచి ఉంటాడు. ఆ సమయంలో దేవుడు నిన్ను దర్శించాలని చూస్తూ ఉంటాడు. నా దేవుని ప్రజలారా, నేను బలహీనంగా ఉన్నాను, నేను ప్రార్థన చేయలేను అనుకోకూడదు. నీవెప్పుడు బలహీనుడవో అప్పుడే ప్రభువులో బలవంతుడవు. ఆమేన్. దేవుని ఆత్మ నిన్ను ఆవరించినప్పుడు బహు బలము పొందుకుంటావు. ప్రార్థన మనకి ఎంతైనా అవసరం.
మన దేశంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి వరదలు విలయ తాండవం ఆడుతున్నాయి, భూకంపాలు అక్కడెక్కడ, అనేక చోట్ల ఆహారం లేదు. ప్రపంచం అంతా కూడా ఎంతగానో భయంకరమైన పరిస్థితుల చేత విలవిలలాడుతున్నప్పుడు ప్రార్థన చేయవలసిన అవసరం మన మీద ఉన్నది. మంచిగా పరిపాలించే వారు మనకు కావాలి. మీరు సౌఖ్యముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, మనుషుల కొరకు, అధికారులకు ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రార్థన చేయడం లేదు. అందుకని నీ జీవితంలో శాంతి సమాధానాలు లేవు. ప్రార్థన నిర్లక్ష్యం చేసిన వాడు దేవుని దగ్గర నుండి ఏదన్నా ఆశీర్వాదము కావాలని కోరుకోవడానికి అర్హుడు కాదు. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నీ విన్నపాలు వెళ్ళపించుకోలేని పరిస్థితుల్లో దేవుని దగ్గర నుండి ఏదో ఆశీర్వాదము, ఏదో ఒక వాక్కు, దేవుని స్వరం వినాలని ఎలాగా ఆయన దగ్గర నుండి నువ్వు కోరుకుంటావు? దేవుని ప్రజలారా, ఈ ప్రార్థన జీవితం అనుదినము పెంపొందించబడాలి. ఆమేన్. ఈ భక్తి చాలు అనుకోకూడదు, ఈ గంట ప్రార్థన చాలు అనుకోకూడదు, ఈ వారం ప్రార్థనకి వెళ్ళాలి చాలు అనుకోకూడదు. ఆ దినము మీరు సమీపించే కొలది మరి ఎక్కువగా చేయండి. కూడుటకు కానీ, ప్రార్థించుటకు కానీ, రొట్టె విరుచుటకు కానీ అన్నిటిలో కూడా మనం రోషము కలిగి దేవుని యందు బలము పొందుకోవాలని ఆసక్తి కలిగి ఉండాలి. నా దేవుని ప్రజలారా, మీ ప్రార్థన జీవితం ఎలాగున్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దీనిని మోకరించే అనుభవం లేదా? నేను ఒక సహోదరిని గమనించాను. ఒక చోట నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఒక హాస్పిటల్లో ప్రార్థన చేయాలనుకున్నాను, నిలబడుకున్నాను. ప్రార్థన చేయండి బ్రదర్ అన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కళ్ళు తెరిచే లోపల ఒక యవ్వన సహోదరి ఆ హాస్పిటల్లో అక్కడ మోకరించి ప్రార్థనలో ఉంది. చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడ ప్రార్థనను కూడా అక్కడ మోకరిస్తారు. కొన్ని డినామినేషన్ల వారు ఉన్నారు. ఒక ఆయన నాన్నను ప్రార్థన అడిగాడు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అని. అది రోడ్డు మీద అక్కడ దిబ్బ చెత్త అంతా వేసే ప్రదేశం. ప్రార్థన చేయనప్పుడు కళ్ళు మూసుకుంటే మీకోసం ప్రార్థన చేస్తారన్నప్పుడు వెంటనే అతడు ఆ దిబ్బలోనే చెప్పులు విడి మోకరించి ప్రార్థన చేయించుకున్నాడు. మోకాళ్ళు వంగాలండి. మోకాళ్ళు వంగకపోతే ఆశీర్వాదం రాదు. మోకరించే అనుభవం లేకపోతే నీ జీవితంలో పరిస్థితులు మారవు. ప్రార్థన జీవితం లేకపోతే ఎన్ని దినాలు ప్రార్థనకు వచ్చినా, ఎన్ని దినాలు నేను పరిశుద్ధంగా ఉన్నాలి అనుకున్నా కానీ వ్యర్థమే. దానివల్ల నీకు వచ్చిందేమో లేదు, దేవునికి వచ్చిందేం లేదు. ఉన్నపలంగా ఎలాగ ఎక్కడ వేసిన గొంగలి అలాగే ఉంటారు. అందుకనే ప్రార్థనలో పోరాటం మనకు కావాలి. ఆమేన్. ఏమంటున్నారు పౌలు గారు? ఏమని బ్రతిమాలుకుంటున్నారు? ప్రార్థనలు యందు మాతో కలిసి మీరు పోరాడుడి. ఆమేన్. హల్లెలూయా. నీవు కార్చే ప్రతి కన్నీరు ఏమి కూడా వ్యర్థము కాదు. నువ్వు ప్రార్థనలో పోరాడే సమయంలో ఆ పోరాటానికి గొప్ప విజయం కలుగుతుంది. ఎఫెసీ 6వ అధ్యాయము మనకు ఈ పోరాటంలో జరిగే సమయంలో దేవుడు అంటాడు, మీరు యుద్ధోపకరణములు ధరించుకొనుడి, దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని చెప్పి చివరిగా 18వ వచనములు అంటారు. ఇదియు కాక 16వ వచనంలో ఇవన్నీ కాక 18వ వచనములు అంటారు. 18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రతి సమయమునందు ప్రతి పరిస్థితిలో కూడా పూర్ణమైన పట్టుదలతో పరిశుద్ధుల నిమిత్తము విజ్ఞాపన చేయడానికి మెలకువ కలిగి ఉండాలి. నిద్రామత్తు కలిగి ఉండకూడదు. ఒకవేళ ఇదే నిద్రామత్తుతో, ఇదే ప్రార్థన జీవితం లేకుండా నువ్వు గడిపినట్లయితే నీవు పొందుకునే నష్టం ఏంటంటే, చూడండి జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తాను. ప్రార్థనలో మెలకువ లేని జీవితము, ప్రార్థన చేయడానికి మెలకువ లేదు, ప్రార్థన చేయాలంటే ఇష్టం లేదు. ఎందుకంటే పాపం ఉంది కాబట్టి నేను ప్రార్థన చేయడం లేదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పాపము చేయకుండా ప్రార్థన ఆపుతుంది. ఉంది కదా, ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది, పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది. నీకు ప్రార్థన చేయాలన్నా, ప్రార్థనకు రావాలన్నా మనసు లేదు అంటే నీలో పాపం ఉంది. ఈ ప్రార్థన మనం ఎప్పుడైతే చెయ్యకపోతామో చివరిగా మనం పొందుకునే నష్టం ఏమిటంటే, ఆ దినాలలో యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా ఒక మాట చెబుతూ కన్యకల గురించి చెప్పారు. 10 మంది కన్యకలు. 10 మంది కన్యకల గురించి చెబుతూ వారిలో 2 భాగాలుగా విభజించాడు. వినండి బాగా. 10 మంది కన్యకలను ఆయన చెబుతూ 2 విభాగాలుగా వారు మార్చబడ్డారు. ఎప్పుడు మార్చబడ్డారు? వారి జీవితంలో ఒకటి కోల్పోయినప్పుడు వారు 2గా పేర్లు పెట్టబడ్డాయి. ముందు 10 మంది కన్యకలే తమ జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకున్నవారు కాబట్టి కన్యకలు. ఒక
పేర్లు మార్చబడ్డాయి. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. మొత్తానికైతే కన్యకలే, పరిశుద్ధంగా జీవించిన వారే, ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నవారే. మనలాగా ప్రార్థనలకు వస్తూ పరలోకానికి వెళ్ళాలని ఆశపడే ప్రభువా ప్రభువా అని అంటున్నాం కదా, మనలాంటి వారే. అయితే ప్రార్థన జీవితంలో కునిగిపోయారంట. నూనెలు సిద్ధిలలో లేవంట. పెళ్లి కుమారుడు వస్తున్నాడు హో అని ఒక శబ్దం వినబడినప్పుడు వారు కునికి నిద్రించారు. ఎవరు? అందరూ కునికి నిద్రించారు. అందరూ లేచారు ఆ సమయం వచ్చినప్పుడు. అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి. వారి దగ్గర 5 ఉన్నాయి, వీరి దగ్గర 5 దివిటీలు ఉన్నాయి. వారి దగ్గర నూనె ఉంది, వీరి దగ్గర నూనె ఉంది. అయితే ఆ స్వరము వినపడినప్పుడు వారికి ఒక 5 మందికి మాత్రం, కన్యకలకి 5 మందులు విశ్వాసులు అందాంలేండి, అర్థమవుతుంది. 5 మంది విశ్వాసులకి నూనె లేదంట. నూనె అంటే ఏమిటి? కనీసము దేని గురించి చెప్తున్నానో దానికి రిలేటెడ్ కన్నా ఆలోచన చేయండి. ప్రార్థన, నూనె ప్రార్థనకు సాదృశ్యము. ఈ 5 మంది అంటున్నారు, మా దగ్గర నూనె అయిపోయింది, ఆయన వచ్చేసరికి మా దగ్గర ఉండే డ్యూటీలు అయిపోతాయి, చీకటిమయమైపోతుంది, మాకు కొంచెం నూనె ఇవ్వండి. వీరన్నారు, మాకు మీకు ఇది సరిపోదమ్మా, ఒక రవ్వ ఎక్కువ తెచ్చుకుంటే ఏమి, అంత పిసినారుతనం ఏమి ప్రార్థనలో, ఒక గంట సేపు ఎక్కువ కూర్చుంటే ఏమవుతుంది, లేదంటే ఆ పనులు పక్కన పడేసి ఆ ఊర్లు తిరిగేది, ఆ గాలి అమ్మడి తిరిగేది, గాలి తిరుగుడు తిరిగేది, అంగళ్ళ కాడ ఆడ ఈడ తినుకుంటా, రోడ్ల మీద పడుకుంటా, పేపర్లు చదువుకుంటా, ఆడ ఈడ ముసలమ్మ ముచ్చుర్లు పెట్టుకుంటా, నోట్లో ఆకులు వేసుకొని నమ్ములుకుంటా, వారి గురించి వీరి గురించి దుమ్మెత్తుకొని పోసుకోకపోతే ఒక రవ్వ ప్రార్థన జీవితము పెంచుకుంటే ఏమైంది? హల్లెలూయా. ఒక రవ్వ నూనె ఎక్కువ తెచ్చుకుంటే ఏమైపోయిండు? సరిపోదు, తెచ్చుకోపో, మీకు మాకు సరిపోదు, సమయం అంతా వ్యర్థం చేసుకున్నాం అంటే అప్పుడు అమ్మగారులు పోతున్నారు. కన్యకలు 5 మంది పోయి నూనెను కొనుక్కోవడానికి పోయినప్పుడు ఈయన వచ్చాడంట. పెళ్లి కొడుకు వచ్చి వీళ్ళని తీసుకొని పోయినాడు. 5 మంది నూనె బాగున్నారు, నూనె ఉన్నవారిని మాత్రమే తీసుకొని పోయారు. అంటే దివిటీలు వెలుగుచున్నవారు, తమ ఆధ్యాత్మికమైన జీవితము ఎండిపోయి ఆరిపోయిన స్థితిలో ఉన్నవారు కాదు. నిత్యము బలిపీఠం మీద ఉన్న అగ్ని మంట రగులుచున్న వారిని తీసుకొని తన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత వెంటనే తలుపులు మూయబడ్డాయి. తలుపులు మూయబడిన వెంటనే వీరు నూనె ప్రార్థన జీవితములు కలిగి ఆ తలుపు దగ్గరికి వెళ్ళి టపా 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 అని తలుపు కొడుతుంటే ఎవరు అంటే మేమయ్యా కన్యకలం అన్నారు. ఎవరు నువ్వు కన్యకలు అంటావు? మీరెవరో మాకు తెలియదు. ప్రార్థన జీవితం లేకపోతే ఒక దినాన యేసయ్య అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, యవనస్తులా మీరెవరో నాకు తెలియదు. నువ్వు బాగా ప్రార్థన చేసావు, బాగా పరిచర్య చేసావు, బాగా దేవునికి కానుకలు ఇచ్చావు, దైవ సేవకులతో పరిచర్యకు తిరిగావు, అయినప్పటికీ నీ దగ్గర నూనె లేదు, నువ్వెవరో నాకు తెలియదు అన్న దినం ఒక దినం రాకముందే మోకరించి ప్రార్థన చేసి నీ సిద్ధలలో నూనెను నింపుకునే దినాలివి. సమయమును వ్యర్థము చేసే దినములు కావివి. సమయమును సెల్లులో రీల్స్ షార్ట్స్ చూసుకుంటే, ఆ జోకులు చూసుకుంటే దినాలు కాదు ఇది. ప్రాంకులు చూసుకుంటే దినాలు కాదు ఇవి. దేవుని కొరకు సమయము దొరికినప్పుడు సమయమందును అసమయమందును మెలకువగా ఉండి ప్రార్థన చేసే దినములు ఇవి. నీ కుటుంబం కట్టబడాలంటే, నీ భర్త పిల్లలు ఉద్యోగానికి స్కూళ్ళకు వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థన చేయి. ఆ టీవీలు వంట కార్యక్రమాలు, ఆ ప్రోగ్రాములు, సీరియల్ సినిమాలు చూసుకుంటే ఏమి రాదు. నీ యొక్క సిద్ధలో నూనె ఆరిపోయింది, చూసుకో, ఇంకిపోయింది. ఒక దినాన నువ్వెవరో తెలియదన్న దినమున నీ పరిస్థితి ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేసుకో. సమయాన్నంతా ఆడమ్మ ఈ అమ్మ ఆయమ్మ కూర్చొని ఒక చోట కూర్చొని రచ్చబండ పెట్టకపోతే ప్రార్థన చేసుకుంటే ఏమవుతుంది? సాతాను మోసం చేస్తున్నాడు. 1 గంట ప్రార్థన సరిపోతుంది అనుకుంటాను, కాదు. అంచె దినములో గంటకు గంట సమయమును వెచ్చించి 2 గంటల ప్రార్థన జీవితం నీకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. మీ ఇంట్లో ఎవరైనా ప్రార్థన చేయవని వారు ఉంటే వారిని మోకరించి ప్రార్థన చేయించే అనుభవంలోని మీరు తీసుకొని రావాలి. చూడండి, ఎంతమంది ఉన్నా మీద ఉన్న పాటన దేవుడు వస్తే ఎంతమంది ఎత్తబడతారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంతమంది నూనె రెడీగా ఉందో లేదో చూడండి. అందుకనే పౌలు గారు బతిమాలుకుంటున్నాడంట. మామూలుగా చెప్తే ఏం లేదు, అరే బాబు ప్రార్థన చేసుకోరా, అమ్మ ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థనకు రాండిమంటే ఇల్లేదంట. అందుకని లాస్ట్కు మీ దండం పెడతా, బతిమాలుకుంటున్నా, ప్రార్థన చేసుకోండి అమ్మా, ప్రార్థన చేసుకోండి అయ్యా. అందుకనే మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో శ్రమలు చేత కొట్టబడుతున్నావు అని పౌలు గారు సంఘానికి దైవజనుడు బ్రతిమాలుకుంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఆ దినము రాకముందే, విడువబడే దినము రాకముందే సరిపడినంత నూనెను మనము సిద్ధము చేసుకోవాలని ప్రభు ఆయన హృదయంలో ఉన్న వేదన మీతో ఈ దినాన సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి నా దేవుని ప్రజలారా,
అందరూ పరిశుద్ధులే, అందరూ బాగా ప్రార్థనకు వచ్చేవారే. అయితే చివరిలో ఎందుకు ఈ బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు అంటే తమ జీవితాలు ప్రార్థనతో నింపుకోలేని వాళ్ళు, మెలకువలేని వాళ్ళు. ఇలాంటి సమయంలో ఒక ద్వారము మూయబడినప్పుడు అనేకులు అనుకుంటారు, నేను దేవుని కొరకు బాగానే జీవించాను కదా, నా జీవితం బాగానే ఉంది. అయితే చివరిలో ప్రార్థన జీవితాలు కోల్పోతున్నారు. ముందంతా బాగా వెలిగించబడిన వారు, ముందంతా బాగా అగ్ని రగిలింది. అయితే చివరి దశలో ఆ యొక్క ప్రార్థన జీవితము, ఆ మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి, మొదటి అనుభవములు కోల్పోతున్న వారిని బట్టి దేవుడు అంటున్నాడు, ఈ బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని కన్యకల జీవితంలో మన ఉపమానంలో గ్రహించవలసినది ఏమిటంటే, మొదట బాగా వెలిగించబడిన తర్వాత చివరిలో తమ జీవితంలో ఆ నూనెను కోల్పోయారంట. అంటే ఇది చాలులే అనుకునే అనుభవం వద్దు. ఆ నిర్లక్ష్యం వదిలిపెట్టండి. ఉదయం 6 గంటలు మొదలుకొని రాత్రి 10 గంటల వరకు దేవుని మందిరము ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఎంతసేపైనా ప్రార్థన చేసుకోవచ్చు. వచ్చి మీరు ఫ్రీగా ప్రార్థన చేసుకోవచ్చు. యవన బిడ్డలు నొప్పి కలిగించవచ్చు, మీ ఆత్మ క్షేమాభివృద్ధి కొరకే మాట చెప్తున్నాను, మా కోసమే చెప్తున్నారు అని బాధపడకండి. పిల్లలు తల్లిదండ్రులు మా పిల్లలు అన్నారని మీరు వెనకేసుకుని రావద్దండి. ఒక మాట చెప్తున్నాను, వినండి. మీ భవిష్యత్తు కట్టబడాలంటే ప్రార్థన అనే బలిపీఠము కట్టబడినప్పుడే మీ భవిష్యత్తు కట్టబడుతుంది. తల్లిదండ్రులు ఇంతవరకు ఏదో కుటుంబాన్ని తీసుకొని వచ్చారు, ఒక పొజిషన్లో ఉన్నారు. అయితే నీ జీవితాలు, మీ జీవితాలు కట్టబడాలంటే మోకరించడానికి శక్తి కలిగిన యవ్వన వయసులోనే మోకరించి ప్రార్థన చేసి పోరాడుకుంటే ఏ స్థానంలో అయినా నువ్వు అనుకున్న స్థానంలో దేవుడు నిలబెట్టగలడు. నిర్లక్ష్యం వద్దు. ఆ బయట ఆడ ఈడ ఒక్కలు దిగినట్టు తిరగకోకుండా దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసుకుంటే అది నీ జీవితానికి ఆశీర్వాదకరము. ఈ లోకల్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు, ఏ ప్రార్థనలు జరిగినప్పుడు కూడా కనబడలేదు. నూనె లేకపోతే ఒక దినాన విడవబడతావు. దైవ సేవకుడు చెప్పేంత వరకే మీ బాధ్యత. దేవుడు వెహికల్స్ ఇచ్చాడు, బండ్లు ఇచ్చాడు. ఏంటి మీ నిర్లక్ష్యము? బాగానే ఉన్నామనుకుంటే ఎప్పుడు సాతాను శోధన కలగజేస్తాడో తెలియదు, ఎప్పుడు మీ జీవితంలో శ్రమలు కలుగుతాయో తెలియదు. ఆ దినాన బాధపడితే ఏమి రాదు. ప్రార్థనలు జరిగేటప్పుడు ఇంటి దగ్గర ఉండి హృదయము కఠినము కలిగిన వారు, మనస్సాక్షిని సంపుకొని ఇంట్లో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరములో ప్రార్థన జరుగుతున్న సమయములో నిర్లక్ష్య స్వభావం కలిగి ఇంట్లో ఉన్న ఒక దినాన్ని నిలబడాలి దేవుని ఎదుట. జ్ఞాపకం పెట్టుకోనండి, ఆ దినము సమీపించే కొలది అన్ని కూడా ఎక్కువ కావాలి అని చెప్తున్నారు, కానీ ఆ దినం సమీపించే కొలది అన్ని తగ్గిపోతున్నాయి. శరీర సంబంధమైనవన్నీ ఎక్కిపోతున్నాయి. సంపాదన ఎక్కిపోతున్నారు. చదువు అని ఎక్కిపోతున్నా, కానీ యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నామని తెలియలేదు. ఉన్నత అనుభవంలో నుండి ఎరికోలోనికి, పాపంలోనికి వెళ్ళిపోతున్నామని తెలియలేదు. రగించబడిన దినములలో నుండి ఆర్పవేయబడి దినములోనికి వెళ్ళిపోతున్నామని నీకు తెలియడం లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను ధనవంతుడని, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో సాతాను నిన్ను మోసగించి నరకానికి ఈడ్చుకునే మార్గంలోనికి తీసుకువెళ్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. సమయమును వ్యర్థం చేయకండి. నిర్లక్ష్య స్వభావం ఈ అంత్య దినాలలో ఎవరిలో పని చేయకూడదు. అందరూ కూడా ఆసక్తి కలిగిన వారై ప్రభువుని సేవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చాచిన చేతులతో ఆయన నిన్ను పిలుస్తున్నప్పుడైనా నీవు ఈ దినాన ఆయనకు సమర్పించుకుంటావా? నీ జీవితం ఆశీర్వదించబడతాడు. లేని ఎడల విడవబడుట బహు ఘోరము. ఆ దినము రాకముందే దేవుడు ఆ దినము నశించిపోకూడదనే సూటిగా స్పష్టంగా మీతో మాట్లాడుతుండగా ఈ దినాన మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్న వాళ్ళని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ కలిసి మోకరిద్దాం. స్తోత్రం. అంత్య దినాలలో నిర్లక్ష్యం చేసే దినాలు కాదు, సంఘము రగిలించబడే అనుభవంలోకి రావాల. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరుద్దాం. అయ్యా, ఆ ప్రార్థన పోరాడే అనుభవం నాకు కావాలి. ప్రార్థనలో పోరాడే అనుభవం కావాలి. నేను నా సమస్యలన్నీ ప్రార్థనలో పోరాడాలి. పోరాటంలో విజయము పొందుకోవాలి. పోరాటంలో సాతాను పాదముల కింద శీఘ్రముగా అణగదొక్కబడాలి. పోరాటంలో సాతాను కాడి విరగొట్టబడాలి. పోరాటంలో సాతాను 7 దారుల పారిపోవాలి. పోరాటంలో ఆ యెజబెలు రక్తము కుక్కలు నాకాలి. పోరాటంలో హామాను ఉరికంబం ఎక్కాలి. ఈ పోరాటంలో నా జీవితము కట్టబడాలి. ఈ పోరాటంలో నా కుటుంబము కట్టబడాలి.
ఈ పోరాటంలో నా పిల్లల భవిష్యత్తు కట్టబడాలి, ఈ పోరాటంలో నా గర్భఫలము తెరవబడాలి, ఈ పోరాటంలో ఆర్థిక కట్లు తెంపబడాలి, ఈ పోరాటంలో నాలో ప్రార్థన అభిషేకం పోయబడాలి, గంటలు గంటలు ప్రార్థించే అనుభవం నాలోనికి రావాలి, నిర్లక్ష్య స్వభావం కొట్టివేయబడాలి. ఈ పోరాటంలో నేను అత్యధికమైన విజయం పొందుకొందునుగాక, ఆ అభిషేకం ప్రోక్షించబడనుగాక, ఆ ఎస్తేరులు లేపపరచబడుదుగాక, ఆ దానియులు లేపబడుదురుగాక, సంగములలో ఉద్యమం రగిలించబడనుగాక, గంటలు గంటలు ప్రార్థనలో పోరాడే అనుభవం బిడ్డలు పొందుకొందురుగాక. యేసయ్యా నీకు వందనములయ్యా, వందనములయ్యా, నీకు వందనములయ్యా. ప్రార్థనలో కలిసి పోరాడవలనని సంఘములను బ్రతిమాలుకున్నట్లుగా ఈ ప్రార్థన అభిషేకము, ప్రార్థన తైలము నీ బిడ్డల మీద ప్రోక్షించబడునుగాక, 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 ప్రోక్షించబడునుగాక. వారి నోటిలో వాక్ శక్తి అనుగ్రహించబడునుగాక, వాక్ శక్తి అనుగ్రహించబడి కొలది నూతన భాషల చేత నింపబడుదురుగాక. వారి నోరు తెరిచిన ప్రతి క్షణము నీ పక్షమున మాట్లాడుతున్న ప్రతి క్షణములు అవును గాక అని స్థిరపరచబడనుగాక. ఆ అభిషేకము పొందుకొందురుగాక, వరములు పొందుకొందురుగాక, ఫలించుదురుగాక, ఒక గొప్ప అగ్ని మంట పుట్టునుగాక, ఆత్మ రోషము కలుగునుగాక. ఏలియా వంటి అగ్ని దించగలిగిన ఆత్మ రోషము అత్యాసక్తితో ప్రార్థన చేసే ఓ ప్రార్థన పరులు నా సంఘములో లేపబడుదురుగాక, లేపబడుదురుగాక, లేపబడుదురుగాక. ప్రార్థనకు అడ్డముగా ఉన్న పాపము యేసు నామములో రక్తము ద్వారా అగ్ని చేత కాల్చివేయబడునుగాక. ప్రార్థనాత్మ శరీరములు దంచి అగ్ని చేత కాల్చబడునుగాక. ఓ వారి ప్రార్థనలో పోరాడాలి, విసుగగా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి, ఎలుగెత్తి ఏడ్చాలి, విజ్ఞాపన చేయాలి. ఇలాంటి ప్రార్థన అనుభవం చేత నీ బిడ్డలు నింపబడుదురుగాక, నింపబడుదురుగాక, నింపబడుదురుగాక. ఆ భారము వారి మీదకి వచ్చునుగాక, హృదయములో నిండా ఆ యొక్క భారము నింపబడుదురుగాక. అనేకుల కొరకు ప్రార్థన చేసేవారుగా మార్చబడుదురుగాక, మార్చబడునుగాక. తమ ప్రాణాత్మ శరీరములను మీకు సమర్పించుకునే ఆ అత్యధికమైన ఉన్నతమైన దశకు నీ బిడ్డలు నడిపించబడుదురుగాక, నడిపించబడుదురుగాక. నిర్లక్ష్యము కలుగజేస్తున్న సాతాను కాడు వ్రగొట్టబడునుగాక. అంచె దినములలో ఈ సంఘముల ప్రార్థన ఉద్యమము రగిలించబడునుగాక. ఓ పరిశుద్ధాత్మ దేవానికి వందనములు అయ్యా. రెండే విషయాలు మీరు పరిశుద్ధాత్మ చేత అయ్యా సూటిగా స్పష్టంగా మాట్లాడారు అయ్యా. మేము ప్రిపేర్ అయినది ఒకటి, రెండే అంశములు శరీరములు అప్పచెప్పుకోవాలి, అలాగే ప్రార్థనలో పోరాడాలి. ఈ రెండు విషయాలు నీ ప్రజల హృదయములో అనునిత్యము రేకెత్తించబడునుగాక, ఆత్మలో రేపబడుదురుగాక. ప్రార్థన జీవితం అత్యధికంగా పొందుకొందురుగాక. గంట ప్రార్థన చేసేవారు ఆత్మ చేత నింపబడిన వారై 4-5 గంటల చేత ప్రార్థన చేత నింపబడుదురుగాక. ఒక రాత్రంతా ప్రార్థన చేసే అనుభవం నీ బిడ్డల జీవితంలో కలుగునుగాక. ఓ దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవానికి వందనములయ్యా. అయ్యా ఈ దినమున ప్రభువా నన్ను నిలబెట్టుకుని మీరు వాడుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ దినము మాట్లాడిన ఈ మాటలు ప్రభా ప్రజల హృదయాలు అనునిత్యము వారిని ఉంచుకొని ప్రభా అయ్యా ఈ వాక్యము అన్ని దినము ప్రభు వారు జ్ఞాపకము చేసుకొని అయ్యా ప్రార్థనలో పోరాడేవారుగా మార్చండి. సంఘముల నిమిత్తము, దైవ సేవకుల నిమిత్తం, ఆత్మల రక్షణ సంపాదన జయముగా నీ బిడ్డలు ప్రార్థించేవారుగా మార్చనుగాక. అయ్యా నీకు వందనాలు. అయ్యా ఈ దినమున ప్రభువా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరెవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, ఎవరెవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, ఎవరి శరీరంలో అయితే అస్వస్థత కలిగి ఉన్నదో, ఎవరి శరీరంలో అయితే బలహీనత కలిగి ఉన్నారో, నజరేయుడైన యేసు నామము ప్రకటిస్తుండగానే ఇప్పుడే వారి శరీరములో వ్యాధులు వారి దేహములను విడిచి వెళ్ళును గాక. బలహీనపరుచున్న దురాత్మ యేసు నామములో వారి దేహంలో విడిచి వెళ్ళిపో. ఇప్పుడే వారికి స్వస్థత, విడుదల కలుగును గాక. నజరేయుడైన యేసు నామములో పునరుద్ధరణ శక్తి వారి దేహములలో, నరములలో, ఎముకలలో, మూలుకలలో, రక్తములో, నరములో ప్రవహించును గాక. సాతాను కలుగజేస్తున్న వ్యాధి, బలహీనత, చేతబడి, చిల్లంగి, మంత్రపు, బాణమతి, క్షుద్ర పూజల క్రియలు యేసు నామములో లయపరచబడును గాక. స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. అగ్ని ప్రకారం వీరి చుట్టూ ఉండును గాక. దేవుని దూతలు వీరు కాపుదలగా ఉండును గాక. యేసు రక్త ప్రోక్షణలో వీరు నిత్యము కాపాడబడుదురు గాక. అయ్యా నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా
ఒక దినాన పెళ్లి కుమారుడు వచ్చాడని ఆ స్వరము వినపడగానే తమ శక్తులలో నేను కలిగిన వారై ఎత్తబడే వారి గుంపులు ఉండును గాక. అయ్యా, ఎవరు కూడా విడవబడే అనుభవంలో మా సంఘములో ఉండకూడదయ్యా. వాక్యము ప్రకటిస్తున్నప్పుడు అది నా కొరకే అని తమ హృదయమును స్వీకరించే మంచి మనసుని బిడ్డలకు దయచేయండి అయ్యా. ఒక దినాన నీకు ప్రభు అని న్యాయపీఠం ఎదుట ఈ ఆత్మలందరినీ మేము అప్పచెప్పే భాగ్యము దయచేయండి అయ్యా. అట్టి విధముగా తమ జీవితాలను కట్టుకున్నట్లు కృప దయచేయమని, మీరు అక్కడ పర్యంతం వరకు నీ బిడ్డలను ప్రభు మీ రెక్కల కింద భద్రపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.